హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది అని తెలిసిన తర్వాతనే ఆప్షన్ బయింగ్లో దిగారనుకోండి, మీరు ప్రాఫిటబుల్గా ఉండగలరు. లేదనుకోండి బై చేద్దామని చూస్తూ ఉన్నాం మార్కెట్లో, కానీ మార్కెట్ ఆ ఛాన్స్ మనకి ఇవ్వలేదు. ట్రెండ్ వైపు ఎంట్రీలు తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి, సెల్ సైడ్ ఆలోచించండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, బై సైడ్ ఆలోచించండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నిన్న మార్కెట్ని వీడియోలో అనాలిసిస్ చేసాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, ఇంకో క్లారిటీ అయితే వస్తుంది. అలానే నిన్న ఆప్షన్ ప్రీమియమ్స్ గురించి కొంతమంది అడిగారండి. ఆప్షన్స్ అంటేనే రిస్కీ గేమ్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయాలండి ఆప్షన్ ట్రేడింగ్ అనేది. ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆప్షన్ బయింగ్లో స్ట్రైక్స్ ఉంటాయి కదా, మనకి ఏ స్ట్రైక్ పడితే ఆ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? ఆప్షన్ ప్రీమియమ్స్లో ఏముంటుంది, మనకి డికే ఉంటుందండి. స్ట్రైక్ ప్రైస్ని బట్టి డికే అనేది మారిపోతూ ఉంటుందండి. ఇన్ ద మనీలో డికే అనేది తక్కువ ఉంటుంది, ఏటీఎంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓటీఎంలో మీరు ఆప్షన్ బై చేశారనుకోండి, ఓటీఎంలో డికే అనేది ఎక్కువ ఉంటుంది. మనకి మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందా, రేంజ్ బౌండ్ ఉంటుందా, లేదా సైడ్ వేస్ ఉంటుందా అని తెలియదు కాబట్టి మనకి డికే ఎక్కువ ఎందులో ఉంది, ఏటీఎంలోను ఓటీఎంలో ఉంది. కాబట్టి మనం ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్ ద మనీలోయే బై చేసుకోవాలండి. కాబట్టి ఇన్ ద మనీలో మనకి ఇంకో మైనస్ ఏముంటుందంటే రిస్క్ ఎక్కువైపోద్దండి. ఏటీఎం ఓటీఎంతో కంపేర్ చేస్తే ఇన్ ద మనీలో రిస్క్ మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ రిస్క్ ఓకే అనుకుంటేనే మీరు ఇన్ ద మనీలోకి వెళ్ళి బై చేయాలండి ఆప్షన్స్. ఓకేనా? ఓకే, డికే తక్కువ ఉంటుంది కదా అని మీరు ఇన్ ద మనీలోకి వెళ్ళి బై చేశారనుకోండి ఆప్షన్స్, ఏమైంది అక్కడ రిస్క్ ఎక్కువైపోయింది కదా. ఈ రిస్క్ మీరు కంట్రోల్లో ఉంచగలుగుతున్నారు అనుకుంటేనే మీరు ఇన్ ద మనీలోకి వెళ్ళి బై చేయాలి. ఎగ్జాంపుల్గా మీరు ఏటీఎంలో 2 బై చేస్తున్నారు అనుకోండి, అంటే 2 లాట్లు బై చేస్తున్నారు అనుకోండి ఏటీఎంస్. ఇప్పుడు మీరు ఇన్ ద మనీలోకి వచ్చారు కాబట్టి మీ రిస్క్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఇన్ ద మనీలో మీరు 1 లాట్తోనే ట్రేడ్ చేయాలి. ఓకేనా? మీ రిస్క్ కంట్రోల్ అవుతున్నంత వరకు మీరు 1 లాట్తోనే ట్రేడ్ చేయాలి ఇన్ ద మనీలో. అది కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకోకూడదండి ఆప్షన్స్లో. మీరు కరెక్ట్గా హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేయాలి మార్కెట్లో. ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే ఇన్ ద మనీలోకి వెళ్ళి ఆప్షన్ బయింగ్ అనేది చేయాలి. అప్పుడే మీరు ఆప్షన్ బయింగ్లో ప్రాఫిటబుల్గా ఉండగలరు. లేదనుకోండి ఆప్షన్ బయింగ్లో లేదనుకోండి లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్లో. ఇక్కడ నిన్న మార్కెట్లో మనం ఎంట్రీలు చెప్పుకున్నాం కదా, ఇక్కడ సెల్ ఎంట్రీలు 2 వచ్చాయని. మీరు ప్రతి స్ట్రైక్కి వెళ్ళి ఏటీఎంకి, ఓటీఎంకి, ఐటీఎంకి 3 స్ట్రైకులకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ స్ట్రైక్ ప్రైస్లో మనకి 1:1 రిస్క్ రివార్డ్ మెయింటైన్ అనేది ఒకసారి చూసారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి టార్గెట్ ఎందులో రీచ్ అయిందో. ఐటీఎంలో రీచ్ అయిందా, ఏటీఎంలో రీచ్ అయిందా, ఓటీఎంలో రీచ్ అయిందా. ఒకసారి మీరు ఈ మూడిట్లో చెక్ చేసుకొని టార్గెట్ ఎందులో రీచ్ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇన్ ద మనీలో ఉండే ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటికే 1:1 టార్గెట్ అనేది రీచ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఏటీఎం ఓటీఎంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా డికే ఉంటుందని. ఈ డికే అనేది మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ప్రీమియం డికే అవుతూ ఉంటుంది కాబట్టి ఏటీఎంలో ఓటీఎంలో స్ట్రైక్స్ అనేవి. కాబట్టి మనం 1:1 ఇక్కడ మెయింటైన్ చేయలేము. ఎందుకు 1:1 మెయింటైన్ చేయలేము? ఇక్కడ మనం తీసుకున్న ఎంట్రీ దగ్గర నుంచి ప్రైస్ అనేది మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నా సరే ఏటీఎంలో ఓటీఎంలో మనకి డికే ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఆప్షన్ ఏమైంది, డికే వల్ల కరిగిపోతూ ఉంటుందండి ప్రైస్, అంటే తగ్గుతూ ఉంటుంది. లాస్ అవుతూ ఉంటాం కాబట్టి మనం రిస్క్ని మేనేజ్ చేసుకొని ఇన్ ద మనీలోనే ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఓకేనా? లేదు మీరు బిగినర్స్ అనుకోండి, ఇప్పుడే కొత్త మార్కెట్లోకి వచ్చారనుకోండి, ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దండి. ఆప్షన్ బయింగ్ కానీ ఆప్షన్ సెల్లింగ్ అని చేయకుండా ఈక్విటీలో ప్రాక్టీస్ చేయండి. ఇంట్రాడేకి ఈక్విటీలో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆప్షన్లో బయింగ్లో కానీ సెల్లింగ్లో కానీ దిగారనుకోండి, అది కూడా పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు ఓకే నేను రిస్క్ని మేనేజ్ చేయగలుగుతున్నాను, నాకు చార్ట్ చూడడం వచ్చింది, హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది అని తెలిసిన తర్వాతనే ఆప్షన్ బయింగ్లో దిగారనుకోండి, మీరు ప్రాఫిటబుల్గా ఉండగలరు. లేదనుకోండి మీరు ఏం తెలియకుండా ఆప్షన్ బయింగ్ చేశారనుకోండి, మీ క్యాపిటల్ మొత్తం మార్కెట్లో పోయే అవకాశమే ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో గమనిద్దామండి. ఇప్పుడు మనం నిన్న ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే లోలోకి రానివ్వండి, లోలోకి వచ్చాక క్లోజింగ్ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నా మీకు బయింగ్ ఎంట్రీ వస్తే ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేయండి అని చెప్పుకున్నాం. లేదా అది బ్రేక్ అయిపోయింది అనుకోండి, బ్రేక్ అయిపోయి కిందకు వస్తుంటే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం అనుకున్నాం అండి. మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది, ఎక్కడ వరకు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం, ఈ జోన్ చెప్పుకున్నాం అండి. ఈ జోన్ దగ్గర మళ్ళీ మనకి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మార్కెట్ లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా. లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫాల్ అయిందండి. ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం కదా, అంటే ఇక్కడ వరకు మనం మార్కెట్లో బై ఎంట్రీ వస్తుంది అనే మైండ్ సెట్తోనే ఉంటాం అనమాట. ఈ బై కూడా ఎలా చేయాలి, అక్కడ మనకు కనిపించాలండి ఏదో ఒకటి. ఒక గ్రీన్ క్యాండిల్ రావడమా, లేదా మీ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఫ్లాగ్ ప్యాటర్న్ కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అవడం, ఇలా ఏదైనా ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందనుకొని అక్కడ మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఓకేనా? మేము ప్రతి వీడియోలో చెప్పేది అదే అండి. జోన్లోకి వచ్చినప్పుడు మీకు బై ఎంట్రీ వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోండి. మీ ఎంట్రీ సెటప్ ఉంటుంది కదా, ఎంట్రీ సెటప్ వస్తేనే ఎంట్రీ తీసుకుని ఎందుకు చెప్తున్నాం, ఇట్లా మీరు ఫేక్ అవ్వకుండా ఉంటారండి. ఇక్కడ మీరు బై చేశారనుకోండి, ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ చూసి బై చేశారనుకోండి, అక్కడ ఏమైంది, మీది స్టాప్ లాస్ హిట్ అయింది.
ఓకేనా. అందుకని మీ ఎంట్రీ సెటప్ వస్తేనే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా బై సైడ్ అని, ఇక్కడ బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఎలా ప్లాన్ చేయొచ్చు ఇక్కడ గమనించండి ఒకసారి. మార్కెట్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయిందా, డబుల్ బాటమ్ చేసింది చూడండి. దాంతోపాటే ఒక సపోర్ట్ జోన్ కదా ఇది, సపోర్ట్ జోన్లో డబుల్ బాటమ్ చేసింది కాబట్టి మనం ఇక్కడ బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే సెటప్ మనకి ఎక్కడ వస్తే ఇక్కడే బై సైడ్ ప్లాన్ చేసేవాళ్ళం, కానీ ఇక్కడ రాలేదు, ఇక్కడ వచ్చింది కాబట్టి అది కూడా సపోర్ట్ జోన్లో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ క్లోజింగ్ జోన్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. కాబట్టి మన మైండ్ సెట్ ఎడ్ సెట్ చేంజ్ అవ్వాలి, సెల్లింగ్ ఎంట్రీల కోసం వెయిట్ చేయాలండి. ఓకేనా. ఇక్కడ దాకేమో మనం బై మైండ్ సెట్లో ఉన్నాం, బై చేద్దామని చూస్తూ ఉన్నాం మార్కెట్లో, కానీ మార్కెట్ ఆ ఛాన్స్ మనకి ఇవ్వలేదు. ఏమైపోయింది, బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి మనం వెంటనే సెల్ మైండ్ సెట్లోకి చేంజ్ అయిపోవాలండి. ఎక్కడ వరకు సెల్ సైడ్ ఉండాలి, ఈ జోన్ వరకు మనం సెల్ సైడ్ మైండ్ సెట్లో ఉండిపోవాలి. ఓకే, ఇప్పుడు మనం సెల్ చేయాలి, బ్రేక్ అవగానే సెల్ చేస్తామా, బ్రేక్ అవగానే సెల్ చేయకూడదండి. ఇక్కడ కూడా మీ ఎంట్రీ సెటప్ వస్తేనే ఎంట్రీస్ తీసుకోవాలి. మనకి సెల్ సైడ్ ఎంట్రీ ఎక్కడ వచ్చిందో ఇప్పుడు చూద్దామండి ఫస్ట్. ఓకే, ఇది బ్రేక్ అయిపోయింది, మార్కెట్ ఫాల్ వచ్చేసింది, ఈ జోన్లో కొంచెం ఆగడానికి పాసిబిలిటీ ఉందని నేను వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ నెక్స్ట్ గమనించండి, ఇక్కడ కన్సల్టేషన్ చేసిందా, ఈ కన్సల్టేషన్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఈ క్యాండిల్లో. ఓకేనా, ఈ క్యాండిల్లో బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స్వింగ్ పైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి మార్కెట్ అయితే డౌన్ సైడ్ మూవ్ అయింది. ఇంకోటి గమనిస్తే ఇక్కడ మనకి ఇంకొక ఎంట్రీ ఉంది చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ వచ్చిందా, ట్రెండ్ లైన్తో పాటే మనకి ఇక్కడ ఫ్లాగ్ టైప్ వచ్చింది చూడండి, ఒకటి డౌన్వర్డ్ ఫ్లాగ్ ఉంది కదా, అది ఇక్కడ ఈ క్యాండిల్లో బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే ఈ స్వింగ్ పైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా మీ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు ఏ ట్రేడ్లో. ఎందుకు హిట్ కాలేదు, మార్కెట్ ఫాల్ సైడ్ ఉంది, దాంతోపాటు మన ఎంట్రీ సెట్ వైపు ఉన్నాయి, ట్రెండ్ వైపు ఉన్నాయి కదా, అంటే ఫాల్ సైడ్ ఉన్నాయి కాబట్టి స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ప్రాబిలిటీ తక్కువ ఉంటుందండి. దాంతోపాటు ఒక జోన్ బ్రేక్ అయింది కాబట్టి అది ఇంకా కన్ఫర్మేషన్ తీసుకొని మనం ఎంట్రీ ప్లాన్ చేసాం అనుకోండి, మంచి రివార్డ్ అనేది ప్లే అవుద్దండి. కాబట్టి మీరు ఎప్పుడైనా మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ట్రెండ్ వైపు ఎంట్రీలు తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి, సెల్ సైడ్ ఆలోచించండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, బై సైడ్ ఆలోచించండి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నామన్నా, ఈ జోన్లో బైయింగ్ ఎంట్రీ రావచ్చు అని ప్లాన్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెటప్ వచ్చింది చూడండి, ఇందా చెప్పుకున్నాం కదా డబుల్ బాటమ్ అని, ఈ సెటప్ ప్రకారం మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదా ఇక్కడ చిన్న కన్సల్టేషన్ జరిగింది కదా, ఇది డౌన్వర్డ్ ఫ్లాగ్ కింద కూడా తీసుకోవచ్చండి. ఈ క్యాండిల్లో అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదా కొంతమంది ఏం చేస్తారు, ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటారు, ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత బై ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. ఇక్కడ మనం బై ఎంట్రీ ఎవరికే ప్లాన్ చేయలేదండి, ఇక్కడ మనకి జోన్ ఉంది, సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ బయ్యర్స్ ఉంటారు అని మనకు అర్థమైంది. దాంతోపాటే మన సెటప్ కూడా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మీరు బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తే 1:1 రిస్క్ రివార్డ్ అనేది వచ్చిందండి. మార్కెట్ ఫాల్ సైడ్ ఉన్నా సరే మన జోన్లో మన సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకుంటే మనకి 1:1 అనేది రివార్డ్ వచ్చిందండి. ఇలా మీరు రిస్క్ని మేనేజ్ చేసుకొని కరెక్ట్ మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ట్రెండ్ని బేస్ చేసుకొని, అప్పుడు మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీలో ఒకసారి చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీలో చెక్ చేసుకుందాం. ఓకే, మార్కెట్లో గమనించండి ఈరోజు ఏం జరిగింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, మనకి సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది కదా. మనం ఏం చెప్పుకున్నాం మన వీడియోలో, మార్కెట్ రీట్రేస్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. అలానే మార్కెట్లో రీట్రేస్మెంట్ అయితే వచ్చింది, కానీ ట్రెండ్ ఏంటిది, మనకి ఓవరాల్ ట్రెండ్ అప్ ట్రెండ్ కాబట్టి లోలో కొంచెం బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి ఈరోజు. ఓకేనా, కాబట్టి మనం రేపు ఏం చేద్దాం అంటే, ఒకవేళ మార్కెట్ ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు మనం బై సైడ్ ఆలోచిద్దాం. అంటే మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి ఈ జోన్లోకి, ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకొని, లేదా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు, అక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకొని, లేదు ఈ జోన్ బ్రేక్ అయిపోయి మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మనకి బయింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి ఉంది, అగ్రెసివ్గా ఇక్కడ నుంచి ఉంది కదా, ఈ జోన్లో నుంచి ఎంత మనకు ఆ జోన్ 25,285 అండి. ఈ జోన్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. దాన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఈరోజు చార్ట్ని కొంచెం గమనించండి. ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉందండి మనకి, అంటే సెల్లర్స్ ఫాస్ట్గా ఉన్నారు. ఇక్కడ గమనించండి, బయింగ్ కూడా సేమ్ అంతే ఫాస్ట్గా ఉంది. అంటే ఈ జోన్లో మనకి బయర్స్ ఉన్నారని అర్థమవుతుంది కదా. ఎలా అర్థమవుతుంది, ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే, ఈ లోలో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు కన్సల్టేషన్ జరిగిద్ది అనుకుంటున్నాం, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా, ఈ సెల్లర్స్ అందరూ అయిపోవాలి కాబట్టి ఇక్కడ కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అక్కడ నుంచి మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ మనం బయింగ్ చెప్పుకున్నాం కదా, లోకి రానిచ్చాక ఇక్కడ మీ బై ఎంట్రీ వచ్చింది అనుకోండి ఈ జోన్లో, ఇక్కడ మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే మీరు అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది.
లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బయింగ్ ప్రెజర్ కొంచెం ఉంది కాబట్టి మనకు మార్కెట్లో లోకి రానిచ్చి ఈ జోన్లో మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, క్లోజింగ్ జోన్లో దొరికినా కానీ మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఎంట్రీ సెటప్ ఇక్కడ బై సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనం ఏం చేద్దాం అంటే హైలోకి రానిచ్చి ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎంత అది 25,640 ఈ రేంజ్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జోన్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం అక్కడ నుంచి సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయి లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎందుకు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, హై గ్యాప్ అప్ అయిందంటే బయింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి మార్కెట్లో లోకి వస్తే బయర్స్ మళ్ళీ బై చేస్తారు కదా, అందుకని మనం హై గ్యాప్ అప్ జరిగి లోకి వస్తే అప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం లోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ జోన్ 25,285 అండి. ఈ జోన్లో మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినా సరే ఇది మనం బయింగ్ జోన్లో యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ జోన్లో మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోద్దో మార్కెట్లో న్యూట్రల్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కన్సల్టేషన్ జరిగి ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోద్దో అప్పుడు మనం ఫాల్ సైడ్ అనేది ఆలోచించుకోవచ్చు అండి. అంటే మీరు సెల్ మైండ్ సెట్లోకి వచ్చేయచ్చు. బ్రేక్ అయితే మనకి ట్రెండ్ చేంజ్ అయినట్టు అర్థం అవుతుంది కాబట్టి మనం అక్కడ నుంచి ఫాల్ సైడ్ అనేది ఆలోచించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం చెప్పుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ పైన మార్కెట్ క్లోజ్ అయితే అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అయిపోద్దో మార్కెట్ డౌన్ సైడ్, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఎక్కడి వరకు, ఈ జోన్ వరకు ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ మీకు ఏమైనా బయింగ్ ఎంట్రీ దొరికితే ఇక్కడ మీరు బై ఎంట్రీ తీసుకొని ఉంటే ఒకవేళ మీ ఎంట్రీ సెటప్ ప్రకారం ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి బ్యాంక్ నిఫ్టీలో అయితే. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఈ జోన్ బ్రేక్ అయితే ఇక్కడ ఈ జోన్లో మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అక్కడైతే మనకి బై ఎంట్రీ ఏం ఇవ్వలేదండి, డైరెక్ట్ మార్కెట్ ఆ జోన్ అయితే బ్రేక్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏ ఎంట్రీ ప్లాన్ చేయలేదండి. మనం బై సైడ్ అనుకున్నాం, బై ఎంట్రీ రాలేదు కాబట్టి అక్కడ మనం ఏ ఎంట్రీ లేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒకటే ఎంట్రీ వచ్చిందండి, ఇది బ్రేక్ అయితే సెల్ సైడ్ అనుకున్నాం కదా, ఇక్కడ మీరు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే ఈ మూవ్ అనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బై సైడ్ ఆలోచించాం కానీ ఒకవేళ సెల్ సైడ్ ఎవరైనా ప్లాన్ చేశారనుకోండి, ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కదా, ఈ కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనం బై సైడ్ ఉన్నాం కాబట్టి ఈ జోన్లో మనం బై ఎంట్రీ కోసం చూసాము, అక్కడ బై ఎంట్రీ ఏం దొరకలేదు. ఒకవేళ ఎవరికైనా బై ఎంట్రీ దొరికినా ఈ జోన్లో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయిందండి. ఓకేనా, గమనించండి ప్రస్తుతం మనం క్లోజ్ అయిన ప్రైస్ దగ్గర నుంచి సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, మనకి కొంచెం దూరం ఉంది కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఒక డ్రా చేసుకున్నాం అండి. ఎక్కడ డ్రా చేసుకుందాం, అది ఇక్కడ నుంచి చూడండి బయింగ్ ప్రెజర్ అగ్రెసివ్గా ఉంది కదా, అందుకని ఈ జోన్లో మనం సపోర్ట్ అనేది డ్రా చేసుకున్నాం అండి. సపోర్ట్ డ్రా చేసుకోవడానికి కూడా ఒక లాజిక్ ఉంది కదా, ఎందుకు డ్రా చేసాం, అక్కడ ఇక్కడ నుంచి బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మనం అక్కడ జోన్ డ్రా చేసుకున్నాం అండి. ఓకేనా, ఎంత ఉంది మనకి ఇక్కడ వాల్యూ 56,600 అండి. నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి మనకి ఇది ఉంది. ఓకే, రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఎక్కడ వరకు మనకి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ జోన్ ఉంది కదా ఆల్ టైమ్ హై 57,500 అండి, ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. అక్కడ మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం లోకి రానిచ్చి మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళిపోతే ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే వెయిట్ చేయండి, గ్యాప్ అప్లోనే మనకు బయర్స్ ఉన్నారు, ఇక్కడేమో సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ లోకి వస్తుంది అనుకోండి, అప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీరు. లేదా మార్కెట్ న్యూట్రల్ లోపలనే డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడి వరకు ఉంది మనం చెప్పుకున్నాం కదా 56,600 అండి, ఈ జోన్ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఒకవేళ మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మార్కెట్లో హైలోకి రానిచ్చి అప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మార్కెట్ ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయితే అప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా మీ ఎంట్రీ సెటప్ ప్రకారం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని రిస్క్ని మేనేజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు ప్రాఫిటబుల్గా అయితే ఉండగలరు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.